వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. మీరెప్పుడైనా గంగవల్లి ఆకుతో కూర చేయాలి అనుకుంటే, ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. రైసు, చపాతీ రెండిట్లోకి చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగానే చేశారంటే, మీరు మళ్ళీ మళ్ళీ ఈ కూరని చేసుకుంటారు. అంత బావుంటుందండి. ఇంట్లో అందరూ ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేయండి. మరి రండి తయారీ విధానాన్ని చూపిస్తాను. ఈ గంగవల్లి కూర జేసుకోవడానికి ఫస్ట్ గంగవల్లి ఆకుని నీట్‌గా కడిగి పెట్టుకోవాలి. నేనిక్కడ మీడియం సైజువి 3 కట్టల గంగవల్లి కూర తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ కూరని ఆకుల వరకు విడదీసుకున్నానండి. కాడలు తీసేసాను. ఒకవేళ లేత కాడలైతే వేసుకోవచ్చు మీరు. నేనిక్కడ ఓన్లీ ఆకుల వరకే వేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న ఆకుని నీట్‌గా ఒక 3, 4 సార్లన్నా నీళ్ళలో కడగండి. ఆల్రెడీ నేను కడిగి పెట్టుకున్నాను. ఇలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్‌ని వేడి చేసుకొని దీంట్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో 3 లేదా 4 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే నేనిక్కడ చూపించినట్లు మీడియం సైజు 2 ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి, ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఉల్లిపాయ ముక్కలనేవి తొందరగా మెత్తబడి వేగడం కోసం ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దీంట్లో 4 లేదా 5 వెల్లుల్లి రెమ్మల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా తుంచుకొని వేసుకోండి. కరివేపాకు తుంచి వేస్తే ఫ్లేవర్ బావుంటుందనమాట. ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, వెల్లుల్లి గూడా బాగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరను గూడా వేసుకొని, మొత్తం ఒకసారి కలిపి ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి మగ్గించండి. ఆకుకూర అనేది బాగా మగ్గిపోవాలండి. అలా వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. ఆకుకూరలో ఉన్న నీటితోనే మనకి మెత్తగా మగ్గిపోతుంది. ఫ్లేమ్‌ని మటుకు లో ఫ్లేమ్‌లోనే పెట్టి మగ్గించండి. ఈలోపు ఏం జేస్తారంటే, ఇలా బాగా పండిన 4 టమాటాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. ఆకుకూర బాగా మగ్గిపోయింది. ఇలా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అవుతున్నట్లు వస్తుందండి. ఈ విధంగా వచ్చేటట్టు మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి 1, 2 సార్లు కలిపి మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్‌లో మగ్గిస్తే మీకు ఈ విధంగా బాగా మగ్గుతుంది. ఇలా మగ్గిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లోనే ఉంచి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఈ టమాటా ముక్కలు మెత్తబడేలోపు ఏం చేస్తారంటే, ఇంకొక స్టవ్ పైన మరొక పాన్ పెట్టుకొని, దీంట్లో ఒక 2 టీ స్పూన్లు శనగపిండి వేసుకొని, ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే ఉంచి శనగపిండిని జస్ట్ 1 లేదా 2 నిమిషాలు అలా వేయించి తీసేసేయండి. శనగపిండి కొద్దిగా మనకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందనమాట. ఎక్కువ వేయించుకోవద్దు. ఇప్పుడు చూడండి శనగపిండి ఇలా లైట్‌గా వేగాలి. ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి శనగపిండిని పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటాలు గూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి. మధ్య మధ్యలో మూత తీసి ఒక 2, 3 సార్లు మీరు కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉంటే ఈ విధంగా ఉడుకుతాయి టమాటా ముక్కలు. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ లేదా 1 ½ టీ స్పూన్ దాకా కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని, మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి ఉంది గదా! శనగపిండిని గూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లోనే ఉంచి మూత పెట్టేసి ఒక నిమిషం అలా వదిలేయండి. ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే మీకు ఈ విధంగా లైట్‌గా ఆయిల్ సెపరేట్ అయ్యి ముద్ద కూరలాగా వస్తుందనమాట. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకోండి. ఇలా శనగపిండి వేసి చేస్తే కూర టేస్ట్ చాలా బావుంటుంది. ఈసారి ఒక్కసారి ట్రై చేసి చూడండి. అన్నంలోకైతే భలే రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.